సోషల్ మీడియా చాలా మంది జీవితాల్లో చిచ్చు పెడుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడ్డ పరిచయాల మోజుతో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తమ జీవితాలే కాదు, కుటుంబాలను కూడా చిక్కుల్లోకి, కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. ఓ ఇల్లాలకి సోషల్ మీడియాపై ఉన్న మోజు చావు అంచుల వరకు తీసుకెళ్లింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్లో జరిగింది. కరీంనగర్కు చెందిన వాసాల శ్రీధర్, ఖమ్మం జిల్లాకు చెందిన కళ్యాణికి 13 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. రాంగ్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పన్నంటి కాపురానికి గుర్తుగా 3 కొడుకులు కూడా ఉన్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన వీరు పీజీఆర్ నగర్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కళ్యాణి ఇన్స్టాగ్రామ్లో తరచూ రీల్స్ చేస్తూ యాక్టివ్గా ఉంటోంది. ఆమెకు ఏపీలోని కర్నూలుకు చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాపురంలో చిచ్చు పెట్టింది. కళ్యాణి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన భర్త తన పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోగా ప్రియుడి కోసం భర్తకే విడాకులిస్తానని తెగేసి చెప్పడంతో శ్రీధర్ కోపం కట్టలు తెంచుకుంది. ఈ విషయం పెద్దల వరకు వెళ్లడంతో కళ్యాణికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె నిర్ణయాన్ని మార్చుకోనంటే మార్చుకోనని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కళ్యాణి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డంతో శ్రీధర్ కోపంతో కత్తి తీసుకుని ఆమెపై అటాక్ చేశాడు. భార్య గొంతు, ముఖం, మణికట్టుపై దాడి చేసి తాను 2 చేతుల మణికట్టులను కోసుకున్నాడు. తమను కాపాడాలంటూ కళ్యాణి కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కళ్యాణి పరిస్థితి విషమంగా ఉండగా శ్రీధర్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ వాచ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.